ఛత్రపతి శంభాజ్ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన చావా సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అవుతోంది. చరిత్ర పాఠాల్లో లేని ఓ వీరుడి జీవితాన్ని అత్యంత గొప్పగా చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఈ సినిమాలో శంభాజీ వర్సెస్ ఔరంగజేబ్ గా చూపించాడు. దీనితో ఔరంగజేబ్ ఎంత క్రూరుడో జనాలకు అర్థమైంది. అతనికి మానసికంగా కూడా సమస్యలు ఉండేవని, పదే పదే రాజధానులను కూడా మారుస్తూ ఉండేవాడని చరిత్ర పాఠాల్లో ఉండేది. వారిలో అత్యంత క్రూరుడిగా ఔరంగజేబ్ గురించి చెప్పారు చరిత్రకారులు. కానీ అతడి వ్యక్తిగత జీవితం గురించి మన పుస్తకాల్లో పెద్దగా ప్రస్తావించలేదు. అందుకే అతడి వ్యక్తిగత జీవితం గురించి జనాలకు ఇప్పుడు ఆసక్తి పెరిగిపోయింది. ఇక అతనికి చాలా మంది భార్యలు ఉండేవారనేవి వింటూ ఉండేవాళ్ళం. ఔరంగజేబ్ 1618 సంవత్సరంలో దాహోద్ లో జన్మించాడు. ప్రస్తుతం ఇది గుజరాత్ లో ఉంది. ఔరంగజేబ్ కు 3 భార్యలు ఉండేవారని చరిత్ర చెప్తోంది. మొదటి భార్య దిల్రాస్ బానో బేగం ను అతను 1637లో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య నవాబ్ భాయ్, ఒక హిందూ రాజ్ కుమార్తె. ఇక మూడో భార్య విషయానికి వస్తే జార్జియా లేదా సర్కస్. అయితే అతనికి దైవ భక్తి కూడా ఎక్కువేనని చరిత్ర చెప్తోంది.